చంద్రబాబు గారు అయినా, ఆయన తనయుడు లోకేష్ అయినా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఎన్నెన్ని మాట్లాడారండి మనకి? మర్చిపోయామా మనం? ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడేవారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు అమ్మేసుకుంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి సీట్లు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అని చెప్పి గొడవ చేశారు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటండి? మెడికల్ కాలేజీ అంటే నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చేటటువంటి సర్వీసెస్ కూడా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతుంది. మీరు ప్రైవేటైజ్ చేసేస్తే ద హాస్పిటల్ విల్ బి ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఒక సామాన్యుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందా? ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కి క్వాలిటీ ఆఫ్ కేర్లో కానీ, కాస్ట్ ఆఫ్ ది కేర్లో కానీ ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది. ఈ మాత్రం లాజిక్ ఎందుకు మీకు అర్థం కావడం లేదు? పోనీ ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంచుతున్నారా మీరు? ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణం కాదా ఇది? ఈ దారుణం కాదా? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్కి క్లెయిమ్స్ ఇద్దామని ఆలోచిస్తాడా? యాజ్ మెనీ యాజ్ పాసిబుల్కి క్లెయిమ్స్ తిరస్కరిద్దామని ఆలోచిస్తాడా? ఇది ఒకసారి గమనించాలి. ఇది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఇది మీలో ఉంటారు జర్నలిస్టుల్లోనే ఎంతోమంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి మీరు ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారు ప్రైవేట్ కంపెనీలతో. మీలో ఎవరికైనా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒక్కసారైనా అయిందా నాకు చెప్పండి. కొన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంతమంది మీ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి అలౌ చేస్తూ ఉన్నారు? ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది బిజినెస్ చేస్తారు తప్ప సర్వీస్ ఎందుకు చేస్తారండి? ఈరోజేమో ఆరోగ్యశ్రీని మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ తిరస్కరించడానికే చూస్తాడు, లేకపోతే యాజ్ మచ్ డిలే యాజ్ పాసిబుల్. ఒక ఎమర్జెన్సీ వెళ్తుంది, ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ అప్రూవల్ రాలేదనుకోండి, వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది పేషెంట్, ద పూర్ పేషెంట్? ప్రైవేట్ కంపెనీ డిలే చేస్తే ఎవరు అడగాల మేము? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే ఒక ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ని జిల్లా లెవెల్లో ఉన్నాడు, ఒక ఆరోగ్య మిత్రాన్ని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు, ఆ పైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు. ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి అవసరమైతే ప్రియాథరైజేషన్ ఇస్తారు. ఇప్పించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రం. ఈ ప్రైవేట్ కంపెనీలతో పడలేకనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లోకి తీసుకొచ్చారు. తిరిగి మీరు మళ్ళీ ఆ ప్రైవేట్కే వెళ్తామంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విమర్శిస్తారా? ప్రైవేట్ సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పడితే గొడవ చేస్తారా? మీరు అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ కాలేజీలో ప్రైవేటైజ్ చేస్తారా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మీరు మాట్లాడరు? మీరు చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో లేకపోతే కావాలని మాట్లాడుతున్నారు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మీరు అలాగే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రైవేటైజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకు మీరు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు అన్నారు కదా ఆ రోజు, నేను గ్యారంటీ అని. చంద్రబాబు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారంటీ అని మీరు ఆ రోజు చెప్పారు. ఎందుకు ఈరోజు ఆ బాధ్యత తీసుకోవడం లేదు? తప్పించుకోవడానిక? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇది ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కింద నేనైతే భావిస్తాను. అసలు చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలు కాదండి, అసలు ఎంత అన్యాయం అంటే రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు గమనిస్తున్నారో లేదో నాకు తెలియటంలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత, ఉద్యోగులు గమనిస్తున్నారో లేదో అసలు నాకు అర్థం కావడంలా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ప్రైవేటైజేషన్ అన్నారు. రూరల్ రోడ్లు ఎక్కడైనా మనం టోల్ ప్లాజాల్లో విన్నామా? మనం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? దేశంలో హైవేల మీద టోల్ ప్లాజాల వరకు లిమిట్ అయినాయి.
ఈయనేమో ఇదొక కొత్తదనమాట, ఇదొక కొత్త ఆలోచన అట, సంపద దృష్టిలో భాగంగా ఇదొక కొత్త ఆలోచన అట. రూరల్ రోడ్లకేమో టోల్ ప్లాజాలు వేస్తారట, కార్పొరేషన్ రోడ్లు ఏమో ఏకంగా పీపీపీ మోడల్లో నిర్వహిస్తారట, కార్పొరేషన్లో కొన్ని సెలెక్టివ్ రోడ్లు.